ఈశా గ్రంథం ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? ఇక్కడ పాయింట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా, హిందువు అయితే క్రిస్టియన్ని మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా. వైఎస్ వెంకటరెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత. ఐ థింక్ కడపలో జేజి తాత అంటారు, మా ఊర్లో తాత అంటాం మేము. వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకటరెడ్డి ఒక ముఠా నాయకుడు. ఏం నాయకుడు? ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకటరెడ్డి 1925 అంటే కరెక్ట్గా 100 ఏళ్ళు వెనక క్రిస్టియన్గా, క్రైస్తవుడిగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా, ఒక క్రిస్టియన్గా యేసు ప్రభుని నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు. 100 ఏళ్ల ముందర 1925 ఈ వైఎస్ వెంకటరెడ్డి క్రిస్టియన్గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది. యేసు ప్రభువునే నమ్ముకున్నారు. అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని ఎవరైనా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి. ఓకే. జయమ్మ ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి. ఆమె కూడా క్రిస్టియనే. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే. రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దామి విజయమ్మ గారు, ఆమె కూడా క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకటరెడ్డి ముఠా నాయకుడు, ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలేదు. చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోధుడు గారు సంధించి వెంకటరెడ్డి అని మా తాతగారు 93 సంవత్సరాలు అంటే 1925లో క్రైస్తవుడిగా మారాడు. యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు. అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు. రాయలసీమలో ముఠా నాయకుడు. ఇది నేను చెప్పలే, వైఎస్ విజయమ్మ చెప్పింది. వైఎస్ విమలమ్మ చెప్పింది. ఆమె రాసిన బయోగ్రఫీలో, ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది. మా తాతగారు 1924లో ఎగ్జాక్ట్గా 100 ఏళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా,
జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా? హిందువులు మోసం చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందుల్లో? జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం. ఆమె జ్ఞాపకంగా, మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందుల్లో మీరు చర్చ కట్టారా లేదా? కట్టారు. పులివెందుల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదో మీకే తెలుస్తుంది. సరే, అది కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ, హిందూ పెళ్ళ? సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభముహూర్తము. ఇదిగోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్. పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్. నీకు భారతకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ. మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి, మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్లో క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ, క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? యేసుప్రభువా తండ్రి, ఈ మోసగాడు నీ పేరు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.